అక్కడ లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్లో దర్శనం చేసుకున్న తర్వాత మనకు బీదర్లో ఇంకొకటి ఇక్కడ మెయిన్ ఏంటంటే గురుద్వారా ఉంది. ఈ గురుద్వారా అంటే చాలా పెద్దగా ఉంది, చాలా విశాలంగా ఉంది. గురుద్వారా పార్కింగ్ అన్నీ చాలా పెద్దగా ఉంది. ఇవన్నీ సదరాలు అయింది పైన పైన చాలా పార్కింగ్ అంతే కదా. డైరెక్ట్ ఆర్టీసీ బస్సులు కూడా లోపలికి వస్తున్నాయి. ఆర్టీసీ బస్సులు కూడా లోపలికి వస్తాయి. ఇలా ఓల్డ్ ఏజ్ హోమ్ ఉన్నట్టుంది అంత. ఓల్డ్ ఏజ్ హోమ్ అంటుంది అంత, వాళ్ళ కోసమే కట్టినట్టు అంత. చాలా పెద్దగా ఉంది ఇది మెయిన్ టెంపుల్. మనం మెయిన్ అక్కడ నుంచి ఎంట్రీ అవుతాం కదా, ఎంట్రీ కాగానే ఇదంతా పార్కింగ్. ఆ పార్కింగ్ పక్కనే లేడీస్ అండ్ జెంట్స్ టాయిలెట్స్ ఉన్నాయి. లేడీస్ అండ్ జెంట్స్ చాలా బాగున్నాయి. లోపల క్లీనింగ్ అంతా బాగుంది. ఇక్కడేమో డ్రింకింగ్ వాటర్ ఉంది, ప్లస్ మనకు ఆరెంజ్ జ్యూస్ కూడా ఇస్తున్నారు. అక్కడ మెయిన్ అక్కడ మనకు చెప్పులు స్టాండ్ ఉంది. అక్కడ ఆ చెప్పుల దగ్గర చెప్పులు పెట్టుకొని లోపలికి వెళ్ళాలి. మెయిన్ టెంపుల్ ఇదే గురుద్వారా. మెయిన్గా ఇక్కడ చెప్పులు స్టాండ్ దగ్గర చెప్పులు పెట్టేసుకొని లోపల వెళ్ళినప్పుడు ఖచ్చితంగా ప్రతి ఒక్కళ్ళు తలపాగా బాగా కట్టుకోవాలి. తలపాగా లేకపోతే ఇవి ఉన్నాయి. ఇక డబ్బాలు ఉన్నాయి, ఇక్కడ తీసుకొని కట్టుకోవాలి. తలపాగా మాత్రం ఖచ్చితంగా కట్టుకోవాలి. లేడీస్ అయితే కొంగుని పైకి వేసుకోవాలి. మెయిన్ ఇక్కడ అమృత్ కుండ్ ఉంది. అమృత్ కుండ్ ఏమంటాడు వీడియో చేస్తే. అక్కడ లోపల అమృత్ కుండ్లా దర్శనం చేసుకొని ఈ పైకి ఎక్కాలి కదా. కాలు సుర్రుమంటున్నాయి. మంచిగా కార్పెట్ లాగా మొత్తం పరిచేసారు. ఇక్కడ కూడా మంచిగా నీట్గా ఉంది. కాలు కట్టుకొని ఎండకు ఇది కాకుండా మంచిగా ఉంది. అక్కడ వెళ్ళి మనం గురుద్వారా దర్శనం చేసుకున్న తర్వాత బయటకు వచ్చిన తర్వాత ఇక్కడ మనకు అన్నదాన సత్రం ఉంది. చాలా పెద్దగా ఉంది సత్రం. ఇక్కడ హ్యాండ్ వాష్ చేసుకొని లోపల సత్రంలోకి వెళ్ళిపోవడం. లైన్గా కూర్చున్నారు మంచిగా కదా, పంచి భోజనంలాగా కూర్చున్నారు కదమ్మా. ఇక ప్లేట్లు, ఇక్కడ ప్లేట్లు మనమే తీసుకోవాలా. మన ప్లేట్లు గ్లాస్ కూడా మనం తీసుకొని కడుక్కొని ఆ పంక్తి భోజనంలాగా కూర్చోవాలా. ఏదేం తీసుకొచ్చేమో అన్నీ అంటే గ్లాస్ నేను తీసుకుంటున్నా. బయటకి ఇట్లా రావాలి మనం. నీట్గా కడిగేస్తారు. మళ్ళీ సరుకుకొని అన్నీ కడిగేస్తారు, పెట్టేస్తారు. ఇలా కూర్చోవాలి భోజనాలకి. చపాతీ అయితే అట్లా చేతులలో వేస్తారు. కూర్చొని కర్రీ, చోళ కర్రీ వేస్తున్నారు.
సూపర్ ఉంది ఇక్కడ. బీదర్ గురుద్వారాను గురునానక్ జీరా సాహిబ్ అని కూడా అంటారు. ఇది కర్ణాటకలోని బీదర్ నగరంలో ఉంది. సిక్కులకు ఇది చాలా ముఖ్యమైన పవిత్రమైన స్థలం. గురునానక్ దేవ్ తన దక్షిణ భారతదేశ పర్యటనలో భాగంగా బీదర్ను సందర్శించారంట. అప్పట్లో నీటి కొరత ఎక్కువ ఉంటే ప్రజల విజ్ఞప్తి మేరకు గురునానక్ దేవ్ కొండను తాకగా అక్కడి నుండి స్వచ్ఛమైన నీటి బుగ్గ ఉద్భవించిందని చెప్తారు. ఆ నీటి బుగ్గ ఇప్పటికీ ప్రవహిస్తుంది మరియు దీని నీరు అనేక రోగాలను నయం చేస్తుందని భక్తులు నమ్ముతారు. దీనికి ఆపోజిట్లోనే టెంపుల్. గురుద్వారాలు అందరు వస్తారు, ముస్లిమ్స్, హిందూ, ముస్లిమ్స్, సిక్కులు అందరు వస్తారు. ఎట్లా అనిపించిందిరా నీకు గురుద్వారా? చపాతి ఫుడ్ అయితే సూపర్ ఉంది కదా. ఖీర్ 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 సూపర్ ఉంది కదా. అక్కడ మన లక్ష్మీనరసింహస్వామి టెంపుల్ దగ్గర వాటర్ నచ్చినాయా? ఈడైతే ఈత కొట్టిండు ఈ ముగ్గురు కదా, ఈతలు కొట్టిరు ముగ్గురు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.